పోయి పురంధేశ్వర పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు, వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి. వాళ్ళిద్దరు ఒక విధంగా ప్రత్యర్థులు, ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నా సరే. సో సారయ్య గారు, భరత్ గారు ప్రత్యర్థులమే, వాళ్ళంతా సమైక్యవాదులు, తెలంగాణ ద్రోహులు వాళ్ళు, తెలంగాణ వాదిని నేను. ఓకే, మొదటి బై బర్త్ తెలంగాణ వాదిని, బై బర్త్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు. వాళ్ళంతా టీడీపీ, చంద్రబాబు నాయుడు, మన మళ్ళీ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇటు. రేపు మరి బీజేపీ, పవన్ కళ్యాణ్, తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం సారయ్య గారిని అడగండి. సారయ్య గారు, సో ఇప్పుడు కొండా సుస్మిత మాట్లాడిన దానికి సురేఖను ఎట్లా బాధ్యుల్ని చేస్తారు? సుస్మిత గారు మాట్లాడిన తర్వాత ఈమె గౌరవ మంత్రి గారు, చాలా సీనియర్ లీడరే, గౌరవం ఇస్తుంది పార్టీ. ఇచ్చే కదా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి మంత్రి చేసింది. మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆయన కేబినెట్ లో మంత్రిగా పనిచేసి మా ముఖ్యమంత్రి అనడం ఇది మంచిది కానీ ఖండం చేయాలి కదా. బిడ్డ చేసిన దాని మీద సమర్థించినట్టే కదా. మౌనమే అంగీకారం కదా సోదరా, మౌనం అంటే అంగీకారం కదా. ఓకే, అంటే ఇప్పుడు భర్త వేరే పార్టీలో, భార్య వేరే పార్టీలో ఇట్లా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి కదా. మాట్లాడిన దానికి నేను ఎవరే పార్టీలో ఇప్పుడు 4 పార్టీలు తిరుగుతాను. ఇప్పుడు బిడ్డ ఒక పార్టీకి తిరుగుతుంది, భర్త 2 పార్టీలు తిరుగుతుంది, ఈమె ఒక పార్టీకి తిరుగుతుంది. జాతీయ అధ్యక్షుల దగ్గర పోయింది, రేపు మళ్ళీ ఢిల్లీ పోతుంది. ఆ తర్వాత ఏడిపోతారో నాకు తెలియదు, నీకు తెలుసు, మొత్తం మీడియా మిత్రులు బాగా తెలుసు. ఎందుకంటే ఎవరి యొక్క పార్టీలో ఉన్నా వాళ్ళని తిట్టి బయటకు వచ్చి వాళ్ళ నైజం. వాళ్ళు రెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రెడ్డి వేరే ముందు కాపాలి పద్మశాలినే రేవంత్ రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, మరి వెల్మ, మరి తర్వాత ఆయన పద్మశాల, మరి మును కాప. వాళ్ళ నాయకత్వం ఏదైనా మిమ్మల్ని అయితే సముచితంగా గౌరవించినాడు కదా సారయ్య గారు. ద్రోహం చేశాడా? వీరాశ అంత అవకాశవాద రాజకీయాలండి. సురేఖ గారు తీసేస్తే వీరికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, వీరాశ. నిన్నటి దాకా వీరు బీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్సీ పదవి ఎంజాయ్ చేసారు. ఇక ఇటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఇటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని హలో నేను ఎప్పుడు కేసీఆర్ గారి సొంత అండగానే ఎక్కువ గౌరవం ఇస్తాను. నేను నన్ను కూడా ఆ విధంగా మీకు ఎమ్మెల్సీ చేసే మీరు ఇవాళ పార్టీ ఎందుకు మారారు? ఇవాళ సురేఖ మంది దించేస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని మీ ఆశ. ఇంత అవకాశం పార్టీ మారిన ఒకటే పార్టీ మారిన నా బ్లడ్ తెలంగాణ ఫోరం చైర్మన్, ఎట్లా పార్టీలు మారుతారండి? నేను తెలంగాణ ఫోరం, ప్రజాప్రాంత ఫోరం చైర్మన్ గా పనిచేసిన మా కేసీఆర్ గా అందరూ తెలుసు నా గురించి. గౌరవం ఇచ్చింది కదా, నేను వారిని కూడా గౌరవిస్తున్నాను. ఇస్తున్నాను నేను ఎందుకంటే వారికి చాలా గౌరవిస్తాను నేను. గౌరవం మీకు తెలియదు. మా జిల్లా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ అందరూ ఏ నాయకుడు అడిగాడు నా గురించి చెప్తారు. సరే గారు, ఇప్పుడు ఒకవేళ సురేఖ మీద చర్య తీసుకుంటే అది మరి బీసీలకు వ్యతిరేకమన్న మెసేజ్ పోదా? అది హైకమాండ్ చూస్తుంది. బీసీలా, ఎస్సీలా, మైనార్టీలా, అది నేషనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇండిపెండెంట్ పార్టీ, అది జాతీయ పార్టీ. అది నేషనల్ పార్టీ కింద ఎన్నో రకాల సందర్భాలు ఉంటాయి. ఈక్వల్స్ ఉంటే వాళ్ళు చూస్తారు అక్కడ. మనం చూసేది కాదు, లోకల్ గా మేము చూసేది కాదు, పీసీ కూడా చూడదు. ఓకే, ఇప్పుడు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానిలో మీరు కూడా ఉన్నారు. నేను ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు దానిలో మరి అందరు రాలేదు, 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు అంటారు, మిగతా వాళ్ళు రాలేదు అని అంటారు. బ్రదర్ అట్లా కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు. ఎవరో ఫోన్ చేసి పిలిచింది కాదు ఇది. ఓకే, గౌరవ ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ పైన గౌరవం ఉన్నా అప్పుడు ఆటోమేటిక్ వచ్చి జనే మాట్లాడలేం మేమందరం కూడా. ఓకే, తెల్లారి కూడా 10 మంది వచ్చి, ఎవరు పిలిచి 10 మంది మేము పిలిచినాం. నేను వరంగల్ ఉన్నా, రాజేంద్ర మేమంతా వరంగల్ ఉన్నాం. మరి అప్పటిదప్పుడు ఎట్లా గ్యాదర్ అయినారు 16 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ? టీఎల్పీ అయితే హైదరాబాద్ లో ఉన్న కామన్ మాకు అంత అలవాటు. అది పార్టీ ఆఫీస్ కలిసి 4:30 రకమైన టీ తాగి వచ్చుతాం. ఇప్పుడు మీరంతా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, టీడీపీ పార్టీ కానీ బీజేపీ ఎవరైనా కాదు, సిఎల్పీ పోతారు, మాట్లాడి వస్తారు. ఇప్పుడు వరంగల్ జిల్లాకు ఎమ్మెల్యేలకు కొండా సురేఖ, కొండా మురళి కూడా గతంలో ఇష్యూ అయింది. అప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీ దగ్గరికి
వెళ్లాల్సి వచ్చింది. అసలు ఏంది, ఎందుకు ఇష్యూ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఎందుకు పడట్లేదు? వీళ్ళందరితో ఎందుకు శత్రుత్వం అని వాళ్ళు నేర్చుకోవాలి. జిల్లా మంత్రిలో జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులందరినీ కూడగట్టుకుని ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలి. బాధ్యత మంత్రి కాదా లేకుంటే ఎమ్మెల్యే? అంటే మంత్రిని ఓరుస్తలేరు మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని అంటున్నారు. ఒక మాట ఏంటారండి, ఒక మంత్రిని ఎమ్మెల్యేలు గౌరవించకపోవడం తప్పది. వాళ్ళు పిలితే వారి మీద నేను నీకు నమస్కారం పెడితే నువ్వు నమస్కారం, నువ్వు ఇవ్వడం అంటే నేను ఇవ్వడం అంటాం. ఇచ్చి పూసుకున్న మర్యాద కల్చర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ప్రజాస్వామ్య పద్ధతులు అన్ని అయ్యే పార్టీ అని ఉంటది. చిన్న పెద్ద కానీ రాజకీయంగా ఎవరు పెద్దోళ్ళన్నా చిన్న చిచ్చి పుచ్చుకు అన్న నమస్కారం, అన్న నమస్కారం, అక్క నమస్కారం, అక్క తమ్మి నమస్కారం అంటారు. ఆ కల్చర్ వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కరితో కలిసేనే. ఏ పార్టీ తక్కువ సంవత్సరాలు చేసినట్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పుడు రోషయ్య గారు తిట్టిపోయి రోషయ్య గారు విన్నారు కదా మీరు ఏబిఎన్ వాళ్ళతో మాట్లాడినప్పుడు. నీ ముఖం చూడప్పుడు ఒక ముఖ్యమంత్రి నీ ముఖం చూడటం ఏమంటే అంటే చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే తిట్టచ్చు కదా. సోనియా గాంధీ తిట్టే మానవులు వీళ్ళండి. ఇలా సోనియా గాంధీ అంటే అభిమాన ప్రేమంటాను. సోనియా గాంధీ దయ్యం అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అండి. సోనియా గాంధీని దయ్యం అని లేదా? దయ్యం అని లేదా రేవంత్ రెడ్డి గారు? సోనియా గాంధీని దయ్యం వేరే పార్టీలో కదా, వేరే పార్టీలో ఉన్నప్పుడు బ్రదర్ మీరు వీళ్ళ గురించి అడిగారు కానీ స్థానికంగా ఉన్నా నేను స్థానిక తెలుసు నాకు. నేను కూడా 48 సంవత్సరాలు. సారే గారు వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా సురేఖ గాని కొండా మురళికి గాని వాళ్ళకి బలం లేదంటారా? దీనివల్ల వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదా ఒకవేళ తొలగిస్తే? వాళ్ళకు ఒక వరంగల్ జిల్లా గారు ఉమ్మడి రాష్ట్రంలో దమ్ము ధైర్యం ఉన్న మాస్ లీడర్ వాళ్ళు. అందుకే ఒక సొంత పార్టీ పెట్టుకుని వాళ్ళు గ్రూప్ ఒక 20 మంది ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. వాళ్ళు ఒక 10 మంది గెలిపించుకుంటే వాళ్ళు చాలా వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్. సొంత పార్టీ పెట్టుకుంటారా? సొంత పెట్టుబడి లేవుంటే పవన్ కళ్యాణ్ చేనేతలుగా వాళ్ళ జనగా మళ్ళీ లేవుంటే ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ జన